బెల్లంతో తెల్ల జుట్టుకు పూర్తిగా చెక్ పెట్టేసేయండి. జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదండి, జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. సో ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి రెమెడీ అండి ఇది. సో ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతోటి బాధపడుతున్న వారు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొద్దిగంత బెల్లం తీసుకొని ఈ విధంగా తురిమేసుకోండి. సో గ్రేటర్ తోటి తురుముకోవచ్చు, లేదంటే రోట్లో వేసుకుని దంపుకోవచ్చు. మనం మొత్తానికైతే పొడిలాగా చేసుకోవాలండి. ఈ మాత్రం చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి నెత్తికి అంటే స్కాల్ఫ్కి రక్తం బాగా అందేలాగా చేస్తుంది. అంతేకాదండి, తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి కూడా బెల్లం అద్భుతంగా పనిచేస్తుందండి. సో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టుతోటి బాధపడుతూ ఉన్నారు కదండి, తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, తిరిగి జుట్టు తెల్లబడకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ కంటే ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా సాధారణంగా మనం ఎలాగో ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి మనకు ఎక్కువగా శ్రమ పడకుండా ఇంట్లోనే అందుబాటుగా కూడా ఉంటాయండి. బెల్లంలో ఉండేటువంటి విటమిన్లు, మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది జుట్టును మందంగా అంటే దృఢంగా మార్చడానికి సహాయపడుతుందండి. జుట్టు పల్చగా కాకుండా మందంగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు ఈజీగా ఈ విధంగా కత్తితోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే తురుముకునేది ఉంటుంది కదండి, క్యారెట్ని తురుముతూ ఉంటాం, కొబ్బరిని తురుముతూ ఉంటాం. తురుముకునేటువంటి గ్రేటర్ తోటి ఈజీగా తురుముకునేసేయచ్చు. లేదంటే ఒక పేపర్లో పెట్టి మనం పొడిలాగా చేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకోవాలి. ఐరన్ కడాయి ఎందుకు తీసుకోవాలంటే ఐరన్ కడాయి రియాక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఇంట్లో న్యాచురల్ హెయిర్ డైస్ రెడీ చేసుకునేటప్పుడు ఐరన్ కడాయి ది బెస్ట్ అండి. ఎక్కువ కాస్ట్ కూడా పడదండి. 100 లేదా 150 లోపలే ఉంటుంది. ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఐరన్ కడాయి వల్ల మన హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇందులోకి ముందుగా మనం తురుముకొని రెడీగా పెట్టుకున్నాం కదండి కొద్దిగంత బెల్లం పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో మీరు స్పూన్ల లెక్కన తీసుకుంటూ ఉన్నట్లయితే 2 స్పూన్ల వరకు బెల్లం పొడి తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. మెంతుల వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. న్యాచురల్గా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండేటువంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టును ఒత్తుగా పెరగడానికి, అలాగే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మెంతులు మన హెయిర్కి ఎంతగానో మేలు చేస్తాయండి. సో కొద్దిగంత మెంతులు తీసుకోండి. ఇలాగ ఇందులోకి కొద్దిగాని కలోంజీ సీడ్స్ తీసుకోవాలి. కలోంజీ సీడ్స్ అంటే ఏంటి అంటున్నారు? ఉల్లిపాయ విత్తనాలండి. జుట్టును నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదండి, జుట్టుని ఒత్తుగా పెరగడానికి కూడా కలోంజీ సీడ్స్ అనేవి మంచి పాత్ర పోషిస్తాయండి. కలోంజీ సీడ్స్కి ఆయుర్వేదంలో మంచి పేరుంది. సో కొద్దిగాని కలోంజీ సీడ్స్ తీసుకోండి. కొద్దిసేపు అంతా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో చాలా హెయిర్ డైస్ ఉన్నాయండి. న్యాచురల్గా కెమికల్స్ ఏమీ లేకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. మన ఛానల్లోని రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. హృదయపూర్వకంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఇందులోకి 2 రూపీస్ది ఒకటి బ్రూ పౌడర్ తీసుకుంటున్నానండి. కాఫీ పౌడర్ కూడా జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ మాత్రమే కాదండి, మీరు కావాలంటే టీ పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ని మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసి మరుసటి రోజు అప్లై చేసుకునే అవసరం లేదండి. ఇమ్మీడియట్గానే అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యారంటే రిజల్ట్ 100% ఉంటుందండి. ఆ టిప్స్ ఏంటి అన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, లేదా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, ఎంత సమయం ఉంచుకోవాలి, వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు కదండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. తెల్ల జుట్టు సమస్యతోటి బాధపడుతున్న వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళలో కొంతమంది అయినా చూస్తారు, కొంతమంది అయినా ఉపయోగిస్తారు కదండి. సో ఈ విధంగా మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్. ఎంత నీటిని మరిగిస్తే అంత మంచిదండి. వాటర్ కలర్ అనేది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఒక అర్ధగంట సేపు అలాగైనా పక్కన పెట్టేసేయచ్చండి. మనకు సమయం ఉంది అనుకున్నట్లయితే. ఎంతసేపు మనం అలాగ పక్కన పెట్టేసామంటే వాటర్ కలర్ అనేది అంత డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు సమయం లేదనుకున్నట్లయితే 5 నిమిషాలైనా అలాగే పక్కన పెట్టేసి తర్వాత టీ వడగట్టుకునేటువంటి జాలి గంట ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. సో
కాస్త వేడిగా ఉన్నా పర్లేదండి. మీకు సమయం ఉంది అనుకుంటే అర్ధగంట అలా పక్కన పెట్టేసినా కూడా పర్లేదు. లేదా అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా అలా పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. సో ఇప్పటికి మనకు 30% అయితే కలర్ అనేది రెడీ అయిందండి హెయిర్ బ్లాక్గా అవ్వడానికి. ఇక మీకు నేను చూపిస్తా చూడండి, ఇది ఏ విధంగా బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది అని చెప్పి. చూస్తున్నారు కదండి. ఇక 70% మనం హెయిర్ బ్లాక్గా చేసుకోవడానికి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా ఈజీ అండి. ఇంత సమయం కూడా పట్టదు. 2 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఒక పేపర్ని తీసుకుని ఈ విధంగా మనము డిప్ చేసామంటే సో కలర్ మీరు పేపర్ పైన చూస్తున్నారు కదండి. 30% అయితే మనకు రెడీ అయిపోయింది. ఇక రిమైనింగ్ 70% ఇక రెడీ చేసేసుకుందాం. సో రిమైనింగ్ 70% కోసం మనము గోరింటాకు పొడి తీసుకోవాలండి. గోరింటాకు పొడి వల్ల జుట్టు ఎర్రబడుతుంది అంటున్నారు కదా. సో గోరింటాకు పొడి వల్ల జుట్టు ఎర్రబడకుండా ఉండడానికి, నల్లగా అవ్వడానికి మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగపడేవి. సో గోరింటాకు వల్ల మనకు కొంత రంగు వస్తుంది. అలాగే ఇండిగో పొడి వల్ల కూడా మనకు మంచి రంగు వస్తుంది. ఇండిగో పొడిలో కెమికల్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. కెమికల్స్ ఉండవండి. ఇండిగో మొక్క అంటే అదొక హెర్బ్ ప్లాంట్. సేమ్ గోరింటాకు మొక్క ఎలాగైతే మొక్క నుంచి మనం గోరింటాకు తీసుకుంటామో ఇండిగో నుంచి కూడా ఇండిగో పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చండి. సో నేను మొక్క ఎలా ఉంటుందనే స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. మనకు ఇంటి చుట్టుపక్కల ఈ మొక్క కనబడుతూనే ఉంటుంది. ఇది మనకు దొరకదు ఈ మొక్క అన్నది లేదు. మీరు ఆ మొక్క నుంచి తీసినటువంటి ఆకుతోటి పొడి కూడా ఎండబెట్టి రెడీ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి గోరింటాకు పొడి. ఇండిగో పొడికి గోరింటాకు పొడికి ఉన్నటువంటి తేడా మీరు అబ్జర్వ్ చేయండి. సో గోరింటాకు పొడి ఈ విధంగా ఉంటుంది. ఇండిగో పొడి కాస్త గ్రీన్ కలర్లో ఉంటుందండి. సో ఇండిగో పొడి మనము ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. లేదంటే మనకు కిరాణా షాపుల్లో కూడా ఈ రోజుల్లో అందుబాటుగానే ఉందండి. సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. హెన్నా పొడి అంటే గోరింటాకు పొడి మీరు మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ ఆకులతో తయారు చేసినటువంటి పొడి కూడా తీసుకోవచ్చండి. సో నీడలో 2-3 రోజులు ఎండబెట్టేసామంటే తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. గోరింటాకు పొడి అనేది రెడీ అవుతుంది. ఎండలో ఎండబెట్టొద్దండి. నీడలోనే అలా పేపర్ మీద కానీ లేదంటే అలా మనము పతలాగా స్ప్రెడ్ చేసామంటే డ్రై అవుతుంది. తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ ఇండిగో మొక్క నుంచి కూడా మనము పొడి అనేది రెడీ చేసుకోవచ్చండి. మన ఇంటి చుట్టుపక్కల అందుబాటుగానే ఉంటుంది. గోరింటాకు పొడి 1 స్పూను, అలాగే ఇండిగో పొడి 3 స్పూన్ల వరకు తీసుకోండి. సో మనం నైట్ అంతా అలాగే వదిలిపెట్టడం అవసరం లేదు. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు. వీటన్నింటి వల్ల 100% జుట్టు నల్లగా అవుతుందండి. గోరింటాకు ఒక్కటే యాడ్ చేసామంటే ఓవర్ నైట్ అలాగా మనము వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే తలకు అప్లై చేసే ముందుగా కొద్దిగంత పెరుగు ఇందులోకి యాడ్ చేసి అప్లై చేసుకోండి. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంది. ఓన్లీ గోరింటాకు పొడితోటి ఈ ప్యాక్ మీరు రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే అంతా గోరింటాకు పొడే తీసుకోండి. 4 స్పూన్లు లేదా 5 స్పూన్లు మీ హెయిర్ లెంత్ను బట్టి. సో ఇక ఈ విధంగా ఇండిగో అలాగే గోరింటాకు పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే 3 స్పూన్ల ఇండిగో పొడికి 1 స్పూన్ గోరింటాకు పొడి తీసుకోండి. 20 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. లేదు మా దగ్గర గోరింటాకు పొడి మాత్రమే ఉంది అనుకున్నట్లయితే ఓవర్ నైట్ అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే తలకు అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగంత పెరుగు లేదంటే గుడ్డులో తెల్లసోన ఉంటుంది కదండి, తెల్లసోనతోటి మిక్స్ చేసి, అంటే పచ్చసోన రాకుండా చిన్న హోల్ పెట్టామంటే ఓన్లీ తెల్లసోన మాత్రమే వస్తుంది. అంత బాగా మిక్స్ చేసి అది కూడా అప్లై చేసే ముందరంగానే పెరుగు లేదా ఎగ్ వైట్ తీసుకోండి. ఆ రెండింటిలో మీ ఆప్షన్. సో తర్వాత మిక్స్ చేసి జుట్టు అంతా అప్లై చేసి ఆరేంత వరకు ఉంచుకొని షాంపూ లేకుండా తలస్నానం చేయండి. అది కూడా ఆయిల్ హెయిర్ మీద ఈ ప్యాక్ని అస్సలు అప్లై చేయొద్దు. సో ఆయిల్ హెయిర్ లేకుండా డ్రై హెయిర్ మీదనే అప్లై చేయాలి. ఇది ప్యాక్ అప్లై చేసిన రోజు నార్మల్ వాటర్తో తలస్నానం చేయండి. మరుసటి రోజు తలకు ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక 3వ రోజు మీరు షాంపూతోటి హెడ్ బాత్ చేసేయచ్చు. ఈ విధంగా స్టార్టింగ్లో 15 రోజులకు ఒకసారి అలాగా 3 సార్లు కంటిన్యూగా అప్లై చేయండి. 15 రోజులకు 15 రోజులకి 15 రోజులకి. సో 3 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు 2 నెలలకు ఒకసారి అప్లై చేసినా కూడా సరిపోతుంది. సో న్యాచురల్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ లాంగ్గా గ్రోత్ అవుతుంది. జుట్టు కూడా తిరిగి తెల్లబడకుండా ఉంటుందంటే దాన్ని మనము ఇక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే తెల్లగా జుట్టు అనేది అవ్వకుండా ఉంటుందండి. సో ఎంత వయసు పెరిగినా సరే. ఇక చిన్నపిల్లల్లో చాలామంది తెల్ల జుట్టు సమస్యతోటి బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళకైతే ఇక మళ్ళీ మళ్ళీ అప్లై చేయనవసరం లేదు. ఒక 3 లేదా 4 సార్లు అప్లై చేశారంటే తిరిగి మళ్ళీ అప్లై చేయనవసరం లేదు. కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల స్కిన్ క్యాన్సర్లు లాంటివి చాలా ప్రమాదకరం అండి. సో కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ని అప్లై చేసుకోవడం కాస్త అవాయిడ్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఈ విధంగా న్యాచురల్గా హెయిర్ డైస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇందులోని కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేశానండి. కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి ఇక జుట్టుకు దట్టంగా అప్లై చేయండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా. మొత్తం జుట్టు అంతా గ్యాప్ లేకుండా ఎంత పొడవునా ఉంటుందో జుట్టు కుదుళ్ళ నుంచి దట్టంగా అప్లై చేసేయండి.
ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఆరేంత వరకు ఉంచుకోండి. తర్వాత నార్మల్ వాటర్ తోటి తలస్నానం చేసేయండి. జుట్టు 100% నల్లగా మారుతుందండి. మీరు ఓన్లీ గోరింటాకు పొడితోటి రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. ఒక స్పూన్ గోరింటాకు పొడి, 3 స్పూన్ల ఇండిగో పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే 20 నిమిషాల తర్వాత కొద్దిగంత నిమ్మ చుక్కలు యాడ్ చేసి అప్లై చేసుకోండి. ఇమీడియట్‌గానే అప్లై చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ రెమెడీ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంతే కదండీ, హెయిర్ కూడా చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. అంతే కదండీ, తెల్ల జుట్టు, ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. ఇంకా ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి.